ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను సైతం ఇక్కడి అధికారులు బేఖాతరు చేస్తున్నారు. వాగులు, నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. నదుల్లో రోడ్లు వేసి మరీ ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. భారీ యంత్రాలతో రాత్రి పగలనే తేడా లేకుండా తోడేస్తున్నారు. వాగులు, కుంటలు, నదులను అక్రమార్కులు చెరబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న పెన్గంగా నదిలో విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. గ్రామాల్లో వీడీసీలు, మరికొన్ని గ్రామాల్లో చోటామోటా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా నడుస్తోంది. వివిధ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్ట చెబుతున్నారు. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్య అక్కడక్కడా పోలీసులు నిఘా పెంచారు. దీంతో రాత్రి వేళల్లో భారీ జేసీబీల సాయంతో ఇసుకను తోడి డంప్ చేస్తున్నారు. పగటిపూట దాన్నంతా తరలించకపోతున్నారు. కొంతమంది మహారాష్ట్రకు తీసుకువెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ల ముందే ఇసుక డంపులు కనిపిస్తున్నా పోలీసులు, ఇతర శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాళ్ల ముందే ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో కొంతమంది పోలీసులకు అక్రమ ఇసుక రవాణాపై ఫోన్ చేస్తే కేసులు పెడతామని బెదిరించినట్లుగా బాధితులు చెప్పారు. పెన్గంగాలో ఎక్కడ చూసినా నదిలో ఇసుక తవ్విన గోతులే దర్శనమిస్తున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో చిన్నా చితకా వాగుల్లో ఇసుకను మాయం చేస్తున్నారు అక్రమార్కులు. నిర్మల్ జిల్లాలో ఇటీవల ఎస్పీ ఇసుక డంపుల్ని సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో అక్రమంగా తీసుకొచ్చిన ఇసుకను రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి కావాల్సిన చోటుకు ఎగుమతి చేస్తున్నారు. మైనింగ్ అధికారులు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితి నెలకొంది. భవిష్యత్ అవసరాల కోసం ఇసుకను ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వాలంటోంది. కానీ అక్రమార్కులు ఇప్పటికే వాగులు, నదుల్ని చెరబడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు.